95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం కోసం శివకుమార్ హెలికాప్టర్లో మలబాగీలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను హూసాకోట్ సమీపంలో ఓ పక్షి ఢీ కొట్టింది. దీంతో హెలికాప్టర్ ముందు భాగం అద్దం పగిలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో రెండో రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. రఘునాథపురం గ్రామంలో నేత కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు భట్టి విక్రమార్క. విశాఖలోని స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆ ప్లాంట్కు ఉన్న 20,000 ఎకరాల భూమిలోని 10,000 ఎకరాల్లో తాను వందలాది కంపెనీలను తీసుకొస్తారని కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో భూ వివాదంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జోగిపేట పట్టణంలోని ఓ ఇంటి స్థల విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన డీఎస్పీ, అతని కుమారుడు తేజ, నిఖిల్ తో పాటు సంపత్ గౌడ్, సాయి గౌడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని వాటర్ బోర్డు కార్యాలయం రణరంగంగా మారింది. సివరేజ్ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్ బోర్డు కార్యాలయంలో పారబోశారు. వచ్చే ఎన్నికల్లో కాపులు ఆలోచించి ఓట్లు వేయాలని మంత్రి అంబటి రాంబాబు కాపు ఓటర్లకు కీలక సూచనలు చేశారు. జనసేన టీడీపీ పొత్తు ఏర్పడుతుందనే వార్తల నేపథ్యంలో పవన్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ వెనుకున్న కాపు ఓట్ల కోసమే చంద్రబాబు పవన్ ను పక్కన పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎంత వెనుకబడిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపట్టి రమేష్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం వన్నాయపాలెంలోని గ్రామంలో వీధిలో ఆడుకుంటున్న 4 చిన్నారులను వీధి కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఈ మేరకు గాయపడిన చిన్నారులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు సిటీలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కోఆపరేటివ్ శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో కర్నూలు కోఆపరేటివ్ శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సుజాత ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. రజనీకాంత్ చంద్రబాబు చేతిలో రోబోలా మారారని విమర్శించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు రైతులకు భరోసా ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గోపాలపల్లె, ఎల్లారెడ్డిపేట మండలంలో గుంటపల్లి చెరువు తండ, వీరపల్లి మండలం కేంద్రంలోని అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలోని పర్యటించారు. నగరంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ట్రిపుల్స్ ఇడ్లీ సెంటర్లో టిఫిన్ చేశారు. అక్కడ పాక ఇడ్లీ రుచి చూశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి నేతి ఇడ్లీలు తిన్నారు. ఈ పాక ఇడ్లీ తినేందుకు గన్నవరం నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చానన్నారు. భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు పటిష్టం చేయాలని బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ కమిటీలను వచ్చే 10 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో కల్తీ పాలు తయారు బయటపడింది. దాంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. పాల వ్యాపారి కాసుల శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. 100 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో జగనాసుర పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కైకలూరు మండలం గోపవరం గ్రామంలో పంట భూమి 14 ఎకరాల చేపల చెరువు అక్రమ తవ్వకాన్ని సరిహద్దు రైతులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే గోపవరం గ్రామంలో బడా రైతు, మాజీ ఎంపీపీ కోళ్ల అప్పారావు తనకున్న 14 ఎకరాల భూమిని చేపల చెరువుగా తవ్వకాలు ప్రారంభించారు.
రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం కుందూరు గ్రామంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం రాసులను మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులు తడిసిన ధాన్యం గురించి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ ఆశీర్వాదం, పూతలపట్టు ఎస్ఐ హరిప్రసాద్ వెల్లడించారు. పూతలపట్టు మండలం కేంద్రంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఇళ్లలో దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంపై నమోదైన కేసుల్లో పులిచెర్ల మండలానికి చెందిన శేఖర్, కార్వేటి నగరం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం టౌన్ పోలీస్ స్టేషన్ను లా అండ్ ఆర్డర్ డీసీపీ విశాల్ గున్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరును పరిశీలించి తగు సూచనలను చేస్తూ రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును స్టేషన్ సీఐని అడిగి తెలుసుకున్నారు. ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపుగా ముందుకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా గెలిచారని, రాజమండ్రిలో ఎమ్మెల్యేగా మంచి పేరు ఉందని అన్నారు. వారిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలని చెప్పారు.